ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 25వ భాగం 3-9-20 యుద్ధానికి మహిషాసురుడితో యుద్ధానికి శ్రీహరి కూడా వచ్చాడు. పాంచజన్యం ఊడిదాడు. ఏం జరిగిందో తర్వాత పాంచజన్య శంఖధ్వనికి తన రాక్షస సేనుడు భయపడటం గమనించిన మహిషాసురుడు వాళ్ళకి ధైర్యం కలిగించాలని క్షణకాలం ఆలోచించాడు. వెంటనే మానవ రూపాన్ని విడిచిపెట్టి సింహరూపం ధరించాడు. సింహగర్జన చేశాడు. జూలు దిలిపి దేవ సైన్యం మీదకి మెరుపు దాడి చేశాడు. దేవతలంతా కకావికలై పరుగులు తీశాడు. అందిన వాళ్ళని అందినట్టు దంతాలతో నకాలతో చీల్చి చెండాడుతున్నారు. ఆకాశంలోకి బంతిలా ఎగిరి గరుత్మంతుడిని పంజా విసిరిపడి గరుడు రక్తసిక్తుడై గోళ్ళు చీరుకొని శ్రీహరి చేతులకు గాయాలై నెత్తురు ప్రవాహాలు కట్టి పరమ క్రుద్ధుడైన చక్రాయుధం విసిరేలోగా రాక్షసుడు మళ్ళీ మహిషమై కొమ్ములు విసిరారు. అవి గుండెలకు పొడుచుకొని విష్ణుమూర్తి వెళ్ళలాడిపోయి గరుత్మంతుడు రివ్వున వెనుతిరిగి తన స్వామిని విష్ణులోకానికి ఇలక్కెళ్ళిపోయి విష్ణుమూర్తి పలాయనం చిత్తగించేసరికి శంకరుడు భయపడ్డాడు. వీడిని సంహరించడం మన వల్ల కాదనుకొని త్రిశూలం భుజానేసుకొని కైలాసకు పరుగు బ్రహ్మదేవుడు హంసను తోలుకుంటూ బ్రహ్మలోకానికి చెల్లు. ఇంద్రుడొక్కడు వజ్రాయుధం చేతబుచ్చుకొని రణరంగంలో నిలబడ్డాడు. వరుణుడు పాశహస్తుడై యముడు దండధరుడై యక్ష పావక సూర్య చంద్రాదులతో కలిపి నిలబడ్డాడు. రాక్షసుడిని ఎదిరించాలని దృఢ సంకల్పంతో నిలబడ్డాడు. కానీ త్రిమూర్తులు పారిపోవడం రాక్షస సేనకు ఉత్సాహాన్ని అందించి వివిధ ఆయుధాలతో వికటాట్టహాసులతో విజృంభించారు. అయితే అమర సైనికులు ధీటుగా నిలిచి పోరాటం చేశారు. ధనుష్టంకారం ముష్టిఘాతాలు ఖడ్గ ప్రహారాలు గజఘీంకారాలు దిక్కులు పెట్టి మహిషాసురుడు విజయము వీర స్వర్గము అన్నట్టు చెలరేగాడు. కుంగులతో పర్వత శిఖరాలు విరిసి దేవతల మీద పడేట్టు కాళ్లతో తన్న తోకరెక్కించి విష్ణుచక్రంలా తిప్పుతుంటే 100,000గా దేవతల శరీరాలు చీలుకుపోయి కాలి డెక్కలతో ఎంతమందిని మట్టగిస్తున్నాడు లెక్క. దేవ గంధర్వ వీరుల భయభ్రాంతులై కాలికి బుద్ధి చెబుతా ఇటువాడు అటే పారిపోతున్నారు. దేవేంద్రుడు కూడా ఇక వేడిని ఎదిరించడం నా వల్ల కాదను రణరంగం విడిచిపెట్టి పలాయనం చిత్తగించి నాయకుడే పారిపోతే మనం ఏం చేస్తామంటూ యమ వరుణ కుబేరాదులందరూ బెదిరిపోయారు. త్వరగా చెదిరిపోయారు. మహిషాసురుడు విజయ గర్జన చేశాడు. పారిపోతూ శచీపతి వదిలిపెట్టిన ఐరావతాన్ని ఉచ్చైశ్రవాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మానవ రూపం ధరించి ఇంద్రగజాన్ని అధిరోహించి తన పట్టణానికి వెళ్ళాడు. వెంటనే బయలుదేరి స్వర్గానికి వెళ్ళి ఇంద్రాసనం మీద కూర్చున్నాడు. ఎలాగైనా తన కోరిక తీర్చుకున్నాడు. ఇంద్ర పదవి చేదిక్కింది. దేవతలందరూ స్వర్గాన్ని విడిచిపెట్టి కాంతిశీకులు ఎటూ వెళ్ళిపోయారు. ప్రాణాలు దక్కించుకున్నారు. కొండల్లో గుహల్లో అడవులో తలదాచుకొని కాలక్షేపం చేస్తున్నారు. ఏళ్ళు గడిచాయి. ఇదంతా నిన్న చెప్పి మహిషాసుర సంహారం దేవతల వ్యూహ రచన. క్రమక్రమంగా దేవతలు ఒక్కొక్కరే బ్రహ్మదేవుడి దగ్గరికి చేరారు. చతుర్ముఖుడిని అనేక విధాలు స్తుతించారు. ఇదేం విద్యూరమో విరించి దేవతల పట్ల ఇంత నిర్దయగా ఎలా ఉండగలుగుతున్నావు? మేమంతా కొండలు కోనలు పట్టి బతుకు జీవిడానికి కాలక్షేపం చేస్తుంటే నీకు చీమ కుట్టినట్టు లేదా? నువ్వు మాకు తండ్రివి, మేమంతా నీ బిడ్డలను తప్పు చేసినా క్షమించి బిడ్డలను కాపాడటం జనకుడి విధి. అటువంటి ఏ అపరాధం లేకుండా ఇలా అన్యాయమైపోయిన మమ్మల్ని ఆదుకోకుండా చూస్తూ ఊరుకోవటం నీకు భావ్యమా? మహిషాసుడు స్వర్గం ఆక్రమించాడు. యజ్ఞాలు అవిర్భాగాలు బాగా చేస్తున్నాడు. దిక్పాలకులుగా తన తన వాళ్ళని నియమించాడు. దేవత కంటే కలబడితే చావగొడుతున్నాడు లేదా సేవ చేయించుకోడు.
పారిజాత కుసుమారుడు ముడుచుకుంటున్నాడు, కామధేను పాలను కడుపారా సాగుతున్నాడు. ఇవన్నీ నీకు తెలుసు, ఎందుకో మరి మౌనంగా ఊరుకున్నావు? ఇది న్యాయమా, ధర్మమా? నువ్వు తప్ప మాకు ఎవరు రక్షకుడు? ఏదో ఒకటి చెయ్యి, మమ్మల్ని రక్షించు, లేదంటా నుయ్యో గుయ్యో చూసుకోండి. దావాగ్నిలో ప్రవేశించడమో మహాసముద్రంలో దూకడమో తప్ప మాకు గత్యంతరం లేదు. దీనవదనాలతో దేవతలు అలా ప్రార్థించేసరికి బ్రహ్మదేవుడి మనస్సు కరిగి మెల్లగా ఓర్పుగా బదులు పలి, దేవతలారా, నాకంతా తెలుసు, మీరు పడుతున్న బాధలు తెలుసు, కానీ ఏం చేస్తాం చెప్పండి? వాడేమో దర్పితుడు, పురుషుల చేతిలో వాడికి చావు లేదు, స్త్రీవధ్యుడు, దీనికి ఏదైనా మరో ఉపాయం ఆలోచించాలి. నడవండి, అందరం కలిసి శంకరుడితో ఆలోచిద్దాం, ఆ పైన విష్ణుమూర్తిని అడుగుదాం, బాగా ఆలోచించి పరిష్కారం కనుక్కుందాం అని అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి నడిచాడు. శంకరుడు దివ్య దృష్టితో తెలుసుకొని ఎదురు వచ్చి ఆహ్వానించాడు. పరస్పర కుశల ప్రశ్నలు అయ్యాక మహిషాసుడు దురాగతాలు అడిగి తెలుసుకున్నాడు. శంకర్, శివా, నువ్వే సమర్థుడివి, దేవతలకు కాపాడాలి, ఈ భారాన్ని అన్నాడు. బ్రహ్మదేవుడు శివుడు ఒక్క బెట్టున పక్క నవ్వు విరించి, మహిషుడి ఆ వరం ఇచ్చిందులు, ఇంత అనర్థం తెచ్చి పెట్టిందులు, ఇప్పుడు కర్తవ్యం ఏమిటి, ఎలా కాపాడుతానని అడుగుతున్నావు? బాగు, చాలా అద్భుతంగా ఉంది కానీ పని, నేను మాత్రం ఏం చేయను. వాడిని సంహరించగలిగిన స్త్రీ ఎక్కడుంది? నీ ఇల్లారు, నా ఇల్లారు రణరంగానికి దిగుతారా? వాడితో యుద్ధం చేస్తారా? శచీదేవికైనా అంతటి సామర్థ్యం ఉందని నేను అనుకోను. అందరం కలిసి విష్ణుమూర్తినే ప్రేరేపిద్దాం. అతడు బుద్ధిమంతుల్లోకెల్లా బుద్ధిమంతుడు, మహామేధావి, కార్యసాధుడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించి చెబుతాడు. నడవండి, ఇప్పుడే రడదాం. అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి బయలుదేరారు. శుభశకునాలు కనిపించాయి, సుగంధ పరిమళాలు కదజల్లుతూ అనుకూలమైన వాయువులు వీస్తున్నాయి. పక్షులు కిలకిలా రావాలు చేశాయి. ఆకాశం నిర్మలంగా ఉంది, దిక్కులన్నీ విశలంగా ఉన్నాయి. కార్యసిద్ధి అవుతుందని అందరి మనస్సులో అనిపించి అధ్యాయం 7లో 59 శ్లోకాల భావం ఇప్పుడు మనం 5వ ప్రకరణంలో ఉన్నాము. అందరూ వైకుంఠం చేరారు. దివ్యమంగళ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించారు. వివిధ లతా పరుపుష్ప విరాజితమై, వాటి కూప తటాకాది పరిశోభితమై, చందనాగురు రూప పరిమళోజ్వలితమై, కోకిలారావ నిగుర్వితమై, హంస తారస కారండవ చక్రవాకాది జలాండ జగరుద్విభూత మరుజ్వలన శీతలీకృత పరిసరమై, మల్లికా వకుళ కురవకారి బహుపుష్ప వితాన ఉపరి విక్రీడన పరాయణ మకరి పరామర భ్రమరనాదమై విరాజిల్లుతున్న నందనము సుందర నూతన ఉద్యమంలో సునందాది మహర్షుల స్థుతులను అందుకుంటూ దేవగంధర్వు గానాలు వింటూ అప్సరసులు నాట్యాలు కంటూ రత్నఖచిత ప్రసాదాలతో కాంచనమయ కుడ్యాలతో అభ్రం లిహమైన విష్ణుమూర్తైనటువంటి దివ్య భవనంలో విరాజమానుడైన విష్ణుమూర్తి అల్లంత దూరం నుంచి దర్శించారు. సింహద్వారం సమీపించారు. అక్కడ జయ విజయులు బంగారు దండలు ధరి కావలి కాస్తున్న బ్రహ్మాది దేవతలు నిలవరించారు. వాడిద్దరిలో ఒకడు లోపలికి వెళ్ళి శ్రీహరి వీరి రాకను సవినయంగా చెప్పారు. అది వెంటనే పదుసూతుడు స్వయంగా సింహద్వారానికి వచ్చారు. ప్రయాణంలో అలసిపోయిన బ్రహ్మదేవతలు అనురాగమయమైన చూపులతో చూశారు. అంత మాత్రానికి దేవతలంతా సంతృప్తి భక్తి చెంది భక్తితో నమస్కరించి వేదమంత్రాలతో స్తుతించారు. దేవదేవ జగన్నాథ స్థిత్యంతకార దయా సింధో మహారాజ రాహినః శరణాగత. దేవాదిదేవ జగన్నాయక సృష్టి స్థితిలయకారక దయా సింధు మహారాజ శరణాగతులం మమ్మల్ని రక్షించు అని ముక్త కంఠంతో అభ్యర్థించి
నిర్జరులారా రండి, లోపలికి రండి, యథోచితంగా ఆసనాలపై కూర్చొని మీ కుశల వార్తలు చెప్పండి. అందరూ కలిసి ఒకేసారి ఇలా వచ్చారండి. ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. విషణ్ణలుగా, దీనులుగా, చింతాకారులుగా కనపడుతున్నారు. కారణం ఏమిటో, నేను చెయ్యాల్సిందేమిటో స్పష్టంగా చెప్పండి అని విష్ణుమూర్తి అనునయంగా పలికారు. జగన్నాథ, మహిషాసురుడి బాధలు పడలేకపోతున్నా వాడు మహాపాపాత్ముడై మమ్మల్ని చిత్రవిత్రంగా హింసిస్తున్నాడు. అసాధ్యుడు, అతి దుష్టుడు, వరగర్భితుడు, గర్వితుడు, దర్పితుడు, యజ్ఞ భాగాలను హరిస్తున్నాడు. దేవతలందరినీ పారదోడు, స్వర్గరాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంద్రాసనం మీద తిష్ట వేశాడు. మేమందరం వాడి దాటికి తట్టుకోలేక ప్రాణాలు వాళ్ళ చేతిలో పట్టుకొని కొండలకు కోనలకు పారిపోయాం. అనుక్షణం భయంతో చస్తూ కాలం గడుపుతున్నాం. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత చేసి వాడికి పురుషుడికి చేతిలో మరణం లేదు. ఏం చెయ్యాలో తోచక నీ సన్నిధికి వచ్చా. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి వాడి పేడ బదిలి. నువ్వు దైత్య, మాయా విశారుడు, దానవ మర్దనుడు, వీడికన్నా గొప్ప రాక్షసులు సంహరించిన వాడు, అన్నిటా సమర్థుడు. నువ్వు కల్పించుకోకపోతే మాకు దిక్కులేదు. మహిషాసురుణ్ణి చంపగలిగిన స్త్రీ ఎవరాని ఆలోచిస్తున్నాం. పార్వత, సరస్వత, శరచైదేవ, వీరికి అంతటి శక్తి ఉందా అని మరో సందేహం కూడా. ఏమైనా అంతా నువ్వే ఆలోచించి దేవకార్యాన్ని చక్కబెట్టాలి. నువ్వు సకల దేశ దేవతాధినాయకుడు, భక్త వత్స. దేవతల మొల ఆలకించి విష్ణుమూర్తి అమాయకంగా చిరునవ్వులు నవ్వారు. మెల్లగా ఇలా అన్నారు, దోగడ మనమంతా కలిసి వాడితో యుద్ధం చేశాం, సంహరించలేకపోయి. కాబట్టి ఇప్పుడు మరో దారి వెత. సకల దేవతాంశలు, తేజశక్తులు కలబోసుకొని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవిస్తే మహిషాసురుని రణరంగంలో ఎదిరించి సంహరించగలదు. సర్వశక్త్యంస సంపన్నురాలై ఆ మాయావిని మట్టు పెట్ట. అదొకటే తరుణోపాయం. కాబట్టి దేవతలారా ప్రార్థించ. మీరి తేజోంశరుడు శ్రీమూర్తిగా అభ్యర్థించ. తేజో రాశి ఏర్పడి ఆ శక్తి స్వరూపిణి మన ఆయుధాలన్నీ సమర్పిత. త్రిశూలాది సకలాయుధాలు ధరి సర్వ తేజ సమన్వితయైన ఆ శ్రీముడు మదగర్వితుడైన పాప మహిషాసురుణ్ణి అవలీలగా సంహరి. సకల దేవతా తేజస్వరూపిణి ఆవిర్భావం. విష్ణుమూర్తి చెప్పిన ఈ ఉపాయాన్ని అందరూ ఒప్పుకున్నారు. ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడి వదనం నుంచి ఓ తేజోరాశి స్వయంగా అవతరించి అది అతి దుస్సహంగా వెలిగిపోతుంది. పద్మరాగమణి ప్రభలు వెదజల్లుతోంది. సమశీతోష్ణ కాంతులు ప్రసరిస్తున్నాయి. హరిహరుడే ఆశ్చర్యపోయారు. నిర్మిట్లు గొలుపుతున్నాయి. చూడటానికి భీకరంగా ఉంది. వెండిలా ధగధగలాడుతోంది. పర్వతంలా ఉంది. రూపుదాల్చిన తమోగుణం అన్నట్టు వేడిగా ఉంది. వెంటనే విష్ణుమూర్తి నుంచి నీల రంగుల మూర్తి భవించిన సత్వగుణంలో సర్వని తేజస్సు వెలువడి ఇంద్రుడి శరీరం నుంచి విచిత్ర వర్ణంతో సర్వగుణాత్మకమైన తేజోరాశి ఉద్భవించింది. అలాగే యమాగ్ని, కుబేర, వరుణ శరీరాల నుంచి తేజస్సులు వచ్చాయి. సకల దేవతల తేజస్సులు విలీనమై ఒక మహా తేజోరాశి మూర్తి భవించి ఒక హిమాలయంలా దర్శనమిచ్చింది. అంతా ఆశ్చర్యచకితులై చూస్తుండగా ఆ తేజోరాశి ఒక మూర్తి స్త్రీమూర్తిగా విరాజిల్లి. సౌందర్య రాశి త్రిగుణాత్మిక సర్వదేవ శరీర సముద్భూత అష్టాదశ భుజ త్రివర్ణ విశ్వమోహిని. తెల్లముఖం, నల్లటి కళ్ళు, ఎర్రని పెదవు, చిగురాకుల వంటి అరచేతి, శరీరమంతటా దివ్యాభరణాలు, 18 బాహువులు, క్షణంలో 1000 బాహువులై ఇప్పుడు సహస్ర భుజ మహిషాసుర సంహారాన్ని ఆవిర్భవించిన మహాతేజ. శ్వేతావనా కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవ తామ్రపాణితలా కాంతా దివ్యభూషణ భూషిత. అష్టాదశ భుజాదేవి సహస్ర భుజమండిత సంభూత ఆసురవాసనాశాయ తేజోరాశి సముద్భవ. వ్యాస భగవానుడు ఒక దీక్షగా కథ చెప్పుకు పెడుతూ ఉంటే సరిగ్గా ఇక్కడ జనమేజుడు శాంతకంతరాయం కలిగించి ఒక సందేహం వెలుగుచ్చ. వ్యాస మహర్షి దేవీ రూపం ఎలా ఆవిర్భవించిందో
మరింత విస్తృతంగా చెప్పాలి, చెబితే వినాలి. అందరి తేజస్సు ఏకీభూతమైంది అన్నమ్మా. ఎలా కలిసింది? ఎవరి తేజస్సు ఏ ఏ ఏ అవయవమై ముఖ నాసికాదులు శరీర భాగాలు ఎలా ఏర్పడ్డాయి? ఆయుధాలు ఆభరణాలు ఎవరెవరు ఏమేమిచ్చారు? నీ ముఖత ఈ వివరాలన్నీ వినాలని కుతూహలం. అది అమృతరసం. ఎంత తాగితే మాత్రం తృప్తి కలుగుతుందయ్యా. నీ ముఖపద్మం నుంచి జాలువారుతున్న మహాలక్ష్మి చరితామృతమి సవిస్తరంగా చెప్పి తనివి తీరా అందించు అని అభ్యర్థించి శౌనకాది మహాముల్లారా జనమేజుడు అలా అడిగేసరి వ్యాస భగవానుడు అతన్ని తృప్తిపరచాలని కోరికలు ఆ ఘట్టాన్ని మరింత మధురంగా మరింత విస్తారంగా ఇలా జనమేజయ నీ కుతూహలాన్ని అర్థం చేసుకున్న వివరంగానే చెబుతాను శ్రద్ధగా. ఆ మహాలక్ష్మి రూపాన్ని యథాతథంగా వర్ణించి చెప్పాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా సాధ్యంగా నేనా చెప్పగలవాను. ఉద్భవించిందని మాత్రం ఆ చెప్పడం కూడా నిజానికి వాస్తవంగా. ఎంచేతనంటే ఆ జగన్మాత నిత్యురాలు ఎప్పుడూ ఉంటుంది. దేవకార్యసిద్ధి కోసం ఇప్పుడు ఏకరూపత్వాన్ని పొంది విభిన్న రూపాల్లో ఉండేది తానే. నటుడు లోకరంజనం కోసం రంగస్థలం మీద విభిన్న పాత్రలు రూపాలు ధరిస్తారు, కానీ తాను ఒక్కడే. అలాగే ఈ మహాలక్ష్మి ఈ వ్యక్తిలో సకల రూపాల్లో తానే అవసరాన్ని బట్టి మళ్ళీ ఏకరూపత్వాన్ని పొందుతుంది. వాస్తవంగా చూస్తే ఈమెకు ఒక రూపమంటూ లేదు, కేవలం అరూప అయినా లీలా విశేషంగా సకల రూపాలు నిర్గుణ అయినా సగుణ కార్యకర్మానుసారంగా రూపంతో పాటు నామధేయాలు మారుతూ ఉంటాయి. అయినా నువ్వు అడిగావు కనుక నా శక్తి మేర ఎవరి తేజస్సు ఏ అవయవంగా రూపొందిందో చెప్తాను. శంకరుడి తేజస్సు ముఖపద్మమై అది శ్వేతవర్ణం సుభాగ. యముడి తేజస్సు ఆ దేవికి నల్లని పొడవైన శిరోజాలై మేఘవర్ణంలో మనోహరమైన వంకీరజుడు. అగ్నిదేవుడి తేజస్సు కృష్ణ శ్వేతవర్ణ రక్తవర్ణాలతో 3 కళ్ళయ్య. ప్రాత సాయం సంధ్యా తేజస్సు దట్టమైన కనుబొమ్మలై మన్మధుడి ధనుస్సులా మెరిపోయే భ్రువుల. వాయుదేవుడి తేజస్సు చెవులయ్య. మన్మధుడి డోలికల్లా మనోహరంగా కుబేరుడి తేజస్సు మహాదేవి నాసిక. నువ్వు పువ్వులాగా స్నిగ్ధంగా నిగనిగలాడుతుంది. ప్రజాపత్య తేజస్సుతో ఆ తల్లికి దంతాలేర్పడి కొసరుదేని దగ్గరగా పేర్చిన మల్లె మొగ్గల్ల అవి ప్రకాశించాయి. అరుణ తేజస్సుతో దండ పంటి వంటి క్రీ పెదవి ఎదరోస్తం. కార్తికేయుడి తేజస్సుతో పై పెదవి. విష్ణు తేజస్సుతో 18 భుజాలు 18 భుజాలు ఏర్పడి. పశువుల తేజస్సులో చేతులకు వేళ్ళేర్పడి అవి చిగురాకుల్లా ఎర్రగా పారదర్శంగా ఉంది. చంద్రుడి తేజస్సు అమ్మవారికి వక్షోజద్వయమై. ఇంద్రుడి తేజస్సుతో మధ్య భాగం ఏర్పడి తిరువడులు పొట్ట మీద 3 మడతలు గంభీరంగా మనోహరంగా ఉంది. వరుణ్ణి తేజస్సుతో కాళ్ళేర్పడి. పృథ్వీ తేజస్సుతో విశాలమైన జగనం కటి ఏర్పడి. ఈ రకంగా శుభాశుభ రూప శుభాకార స్వరూప సుస్మర అయిన శ్రీమూర్తి ఆవిర్భవించి ఆ సుగతిని ఆ చారులోచనను ఆ సర్వాంగ సౌష్ఠవ సంపన్న చూసి దేవతలంతా వెంబలబడి మహిషాసురుడి పేర ఆ క్షణంలో వదిలిపోయినంత సంతోషపడి. అప్పుడు విష్ణుమూర్తి సకల దేవతలను హెచ్చరించారు. మీ ఆయుధాలు ఆభరణాలు మహాదేవికి సమర్పించండి. అధ్యాయం 8లో 76 శ్లోకాల భావములు. విష్ణుమూర్తి ఆజ్ఞలు దేవతలంతా ఆనందంతో శిరసావహించారు. దివ్య భూషణాలను దివ్యాస్త్రాలను దివ్య ఆయుధాలను సమర్పించారు. క్షీర సముద్రుడు ఎరుపు రంగులో ఉన్న సన్నని వినూతన దివ్య వస్త్రాలను మహాలక్ష్మికి సమర్పించారు. వినిర్మలమైన హారాన్ని బహూకరించి
సూర్యకోటి సమప్రభమైన చూడామణి అటువంటి రత్నమయ కుండలమైన కడియాలను అందించ విశ్వకర్మ ప్రసన్న చిత్తుడై నానారత్న విభూషితుడై తీవ్ర కంకణాలను సమర్పించి సుస్వరంగా సుమధురంగా ధ్వనిస్తూ అందరినీ ఆకర్షిస్తున్న నూపురాలను త్వస్త సృష్టించి అవి సూర్యమండలాల్లా ప్రకాశిస్తున్న మహాసముద్రుడు కంఠాభరణాన్ని ఉంగరాలను కానుక పెట్టారు. ఎప్పుడు వాడిపోని పద్మాలతో సుగంధాలను వెదజల్లుతూ తొమ్మెదలను ఆకర్షిస్తోన్న దివ్య వైజయంతి మాదిక వరుణుడు ఉపదగా ఇచ్చి హిమవంతుడు సంతుష్టుడై వివిధ రత్నాలతో పాటు బంగారు కాంతులీనుతున్న సింహాన్ని వాహనంగా సమర్పించి సర్వాలంకార శోభితమైన ఆ సింహాన్ని అధిరోహించి శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి ఎలాంటిదే మరొకటి సృష్టించి ఇచ్చారు. అది 1000 అంకులతో ఒకేసారి 1000 మంది రాక్షసుల శిరస్సు ఖండించగలరు. శంకరుడు త్రిశూలం నుంచి మరో త్రిశూలం తీసి అది దేవతల అభయహస్తంగా మారి వరుణుడు వెన్నముద్ద లాంటి శంఖం ఇచ్చారు. శుభ్రంగా జయప్రదంగా కనిపించి అగ్నిదేవుడు శతఘ్నిని సృష్టించాడు. వాయుదేవుడు దివ్య ధనుసును ఎప్పుడూ తనిగిపోని బాణాలు విరాజిల్లే అంగుల పొదిని బహూకరించి దేవేంద్రుడు వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధం సృష్టించాడు. ఐరావతానికి అలంకరించిన దివ్య ఘంటను సమర్పించి యముడు కాలదండం నుంచి దండాన్ని కల్పించి ఇచ్చి బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన దివ్య కమండలు బహుమతిగా సమర్పించి వరుడు తమ పాశాయుధాన్ని ఇచ్చాడు. కారుడు ఖడ్గాన్ని చర్మంతో చేసిన కాలుండాలును ఇచ్చాడు. విశ్వకర్మ గంటగొడ్డని సృష్టించి ఇచ్చాడు. కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణ పాత్ర ఇచ్చాడు. చిరుగంటలు పొదగిన కౌమోదికి గదను త్వస్తాన్ని అలాగే అనేక దివ్యాస్త్రాలు అభేద్యమైన కవచాన్ని సమర్పించాడు. సూర్యుడు తన తేజస్సులను బహుగామానంగా ఇచ్చాడు. వివిధ భూషణాలతో ఆయుధాలతో కళ్ళు చెదిరిపోయేట్టుగా కనిపిస్తుంది. ఆ మహాదేవిని చూసి దేవతలంతా విస్మయ ఆనందమోహితులై భక్తి పారవశ్యంతో స్తుతించారు. నమ శివాయై కళ్యాణ్యై శాంత్యై స్పుష్ట్యై నమో నమః భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః కాళరాత్రే తథాంబాయ ఇంద్రాణ్యై తే నమో నమః సిద్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమో నమః పృథివ్యాం యా స్థితా కృధ్వా న జ్ఞాత్వా జ్ఞాతా పృథివీం చ యా అంతః స్థితాయమంతి వందేతామీశ్వరీం ఫల మాయాయాం యా స్థితా జ్ఞాతా మాయయా న చ తామజాం అంతఃస్థితా ప్రేరయంతి నమస్తివా సిద్ధి బుద్ధి స్తుద్ధి తుష్టి పుష్టి శాంతి ప్రదారైన రుద్రానికి ఇంద్రానికి కళ్యాణికి వైష్ణవికి నమస్కారం. కాళరాత్రికి భగవతికి అభివందనం. పృథివికి తెలియకుండా పృథివిని తెలుసుకోకుండా పృథివిపైనే ఉంటూ అంతరంగాల్లో విరాజిల్లుతూ సకల ప్రాణి కోటిని నియంత్రించే జగదీశ్వరికి ప్రణతు మాయ కారణంగానే అవిజ్ఞేయ అయిన మాయారూపిణికి వందనాలు. అంతఃశక్తిగా అందరినీ నడిపించే ప్రేరయిత్రికి దండ. ఓ జగన్మాతా శత్రు పీడితులమైన మాకు విజయం ప్రసాది శుభ పరంపరలు కల్పించి మదగర్వితుడై వరదర్పితుడై మహిషాసురుణ్ణి సంవరి వాడు మహామాయ కరుడు స్త్రీ సభ్యు స్త్రీ వధ్యు నానా రూపాలు ధరిస్తూ సకల దేవతలను హింసించడం వాడికి ఒక క్రీడా వినోద్. మా అందరికీ నువ్వే దిక్కు కాపాడు తల్లి కాపాడు. దేవతల స్తోత్రాలకు జగన్మోహని సంబరపడి చిరునవ్వులు చెందిస్తూ సుభాషీసులు పలికి దేవతలారా ఇక నిర్భయంగా ఉండండి, మహిషాసురుని సంహరిస్తా, ఇప్పుడే సంహరిస్తా అంటూ మరొక్కసారి నవ్వి స్వరలారా ఈ సృష్టిలో ఇదొక విచిత్ర సంఘటన. మహేంద్ర విష్ణు రుద్రులు కూడా మహిషాసురుడికి భయపడి పారిపోయారంటే ఎంత ఆశ్చర్యం. దైవ బలం ఒక్కొక్కప్పుడు అలా ఘోరంగా దుర్జయంగా సుఖ దుఃఖాలకు కాలమే సృష్టి పాదన
సంహారాల నిర్వహణ సమర్థులైన త్రిమూర్తులై మోహంలో మునిగిపోయి మహిషుడి పీడలకు లోనై క్లేశ సంతప్తులయ్యారంటే కాలమహిమ ఎంతటిదో తెలుస్తోంది కదా. ఒక్క క్షణం ఆగింది. చిరునవ్వు క్రమక్రమంగా వికటాట్టహాసమయ్యి కళ్ళు ఎరుపెక్కాయి. ముఖం గంభీరమై వికటాట్టహాస భీషణ ధ్వని దిగ్దిగంతాలకు వ్యాపి భూమి కంపించింది. పర్వతాలు కదిలై, సముద్రాలు బోర్నెల్లై, మేరు పర్వతం గడగడలాడి మహారాక్షసుల గుండెలు దడ్డలాడిపోయాయి. దేవతలు జయధ్వానాలు చేశారు. పాహి పాహి మహిషుడి మరుడు మంత్రి మహిషాదుడి ధ్వని వింటూనే క్రోధ తామ్రాక్షుడయ్యాడు. శంకించాడేదో. ఏమిటి ఈ ధ్వని అని గర్జించాడు. తెలుగురండని దానవులకు ఆజ్ఞాపించాడు. శివుడు చెల్లిపడిపోతున్న ఆ ధ్వనేమి ఎవరు వాడు దేవత అయినా దానవుడైనా దృష్టిని పట్టి బంధించి నా దగ్గరకు రండి తీసుకు. ఆ అహంకారికి, ఆ దురాచారుణ్ణి ఇప్పుడే చంపేస్. ఓడిపోయిన దేవతలు భయాతురుడై వర్జిస్తున్నారా? ఇది దానవులయ్యడం. అందరూ నాకు వశం వదులే కదా. మరి ఈ పిచ్చి చేష్ట ఎవరు చేశాకుంటా? త్వరగా తెలుసుకోండి, వాడిని ఈడ్చుకు రాండి, లేదంటే నేనే వెళ్ళి చంపుతా అని మహిషాసుడు గర్జించేశారు. దేవతలు 4 దిక్కులా పలికిదీసి అన్వేషించారు. అష్టాదశ భుజాలతో, దివ్య భూషణాలతో, దివ్య ఆభరణాలతో సర్వాంగ సుందరిగా విరాజిల్లుతున్నట్టు వంటి సింహ వాహనను చూశారు. సువర్ణ పాత్రలు చేత ధరించి మధుపానం చేసి వికటాట్టహాసంగా కొనసాగిస్తున్న మహాదేవిని చూడగానే ఆ దానవ దూతలపై ప్రాణాలు పైకి పరుగున తిరిగి వచ్చి వాడికి చెప్పి, దైత్యనాయక ఒక ప్రౌఢాంగన చూశా. సర్వరత్న ఆభరణ విరాజు, మానవ కాంతగా దానవ కాంతగా ఎవరు దివ్యరు, అత్యంత మనోహర సింహ రూఢ అష్టాదశ భుజ అష్టాదశ వర ఆయుధర ఆవిడ సురాపానం చేస్తూ వికటాట్టహాసం చేస్తూ అదిగో ధ్వని అలా దశ దిశలా వ్యాపిస్తూ ఆవిడ ఎవరో భర్త ఎవరో నేల మీద నిలబడలేదు. అంతరిక్షంలో దేవతనంతా స్తుతిస్తున్నారు. జయ జయ అంటున్నారు, పాహి పాహి అంటున్నారు. శత్రువులను జహి జహి సంహరించు అంటున్నారు. ఆవిడ ఎందుకోసం వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం చెయ్యాలని వచ్చిందో మాకైతే అర్థంగా. ఆవిడ దివ్య తేజస్సు కళ్ళు విరుమిట్లు గొలుపుతారు. తేరిపార చూడలేకపోయాం. శృంగార వీరహాసాలు, రౌద్రాద్భుత హాస్యాలు, రౌద్రాద్భుత రసాలు మూర్తి భవించినట్టు. ఎటువంటి రూపాన్ని అటువంటి రూపాన్ని ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఎరగం, విని ఎరగం. మాట్లాడించడానికి భయమేది, తప్పుడు చెయ్యకుండా తిరిగి చూసి రమ్మని మాత్రమే కదా మీ ఆజ్ఞ. ఇప్పుడు ఏం చెయ్యమంటారు ఆజ్ఞాపించు. దూతలు చెప్పింది విన్నాడు. తేలిగ్గా పరిహసించాడు. ఒక మహావీరుణ్ణి చూస్తూ, మంత్రివర్య నువ్వు మహాసేనతో తరలి వెళ్ళి సామదానాది చతురోపాయాలు వినియోగించి ఆ ఘోరావహన్ నా దగ్గరికి తీసుకురా. రానంటే చంపకుండా బంధించి తీసుకురా. అంతటి సౌందర్యవత పట్టమషి చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రీతితో వచ్చేట్టు చూడు. రసభంగం కాకుండా నా కోరిక తీరేట్టు చూడు. ఆవిడ రూప సౌందర్యాన్ని గురించి ఈ దూతలు చెప్పింది విన్నంత మాత్రం చేత నా మనస్సు సమ్మోహితమై ప్రీతియుక్త సమాయ యది సా మృగలోచ రసభంగో యథానత తథా కురు సుమేప్సిత. జనమే జయ వింటున్నావుగా. మహిషాసురుడి మదమత్తత ఏ స్థాయిలో ఉందో చూడు. ఆ మహామంత్రి గజాస్వరథ సేనతో బయలుదేరి వెళ్ళి మహాదేవి చాలా దూరంగా నిలబడి వినయంగా నమస్కరించి మధురంగా సంభాషించారు. ఓ తీయని పలుకుల సుందరాన్ని, ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చావు? మా ప్రభువు నా ముఖతః నిన్ను అడుగుతున్నాడు. అతడు విశ్వవిజేత, దేవదానువులకు అవధ్యుడు, బ్రహ్మదేవుడిచ్చిన వరం దైత్యనాయకు, మహాబలశాలి, కామరూపధారి. నువ్వు ఎలా వచ్చావని తెలిసి నీ సౌందర్యాన్ని
మా ప్రభు మహిషాసురుడు నిన్ను చూడాలనుకుంటాడు. మానవ రూపం ధరించి నీ దగ్గరకు వస్తాడు. నీకు ఎలా రుచిస్తే అలా. ఓ మృగశావాక్షి, నువ్వే అతడి సన్నిధికి వస్తే మరీ మంచి. అదేదంటే అతడే వస్తా, భక్తితో వస్తా, నీ ఇష్టం. నువ్వు ఎలా చెయ్యమంటే అలా చేస్తా. అతడు నీకు పూర్తిగా వసడైపో, నీ సౌందర్యానికి దాసుడైపోయాడు. ఓ కలభూరు, నువ్వు నేను చెయ్యాల్సిందంతా ఏమిటో ఆజ్ఞాత. రాక్షస మంత్రి మాటలు వింటూనే మహాదేవి వెర్రగబ్బడినది. క్షణంలో గంభీరంగా మారి మేఘ గర్జనలా ఉరిమి ఇలా అంది. మంత్రివర్య, నేను దేవతల కన్న తెల్లి మహాలక్ష్మి అంటారు. నన్ను సర్వదైత్యులను సంహరించడం కోసం వచ్చా. నేను మహిషుణ్ణి మట్టు పెట్టి మని దేవతలు ప్రార్థిస్తే వచ్చా. యజ్ఞ భాగాలను హరిస్తూ దేవతలందరినీ నానా హింసలు పెడుతున్నాడు కదా మీ ప్రభువు. అందుకని మీ నాయకుడిని చంపడం కోసం ప్రయత్నపూర్వకంగా వచ్చా. ఒంటరిగా వచ్చా. నాకు సైన్యం లేదు. నువ్వు సామోపాయంగా స్వాగతం పలికావు, మధురంగా మాట్లాడావు. అంచేత సంతోషిస్తే క్షమిస్తాను. లేదంటే ఈ పాటికి నిన్ను చంపి పోగులు పెట్టేదాన్ని. నా చూపులు కాలాగ్ని వీచుట. ఈ పాటికి నిన్ను దహించేద్దు. విమధురంగా మాట్లాడావు కనుక బతికిపోయి. మధుర వాక్కులు ఎవరినైనా ఆనందపరుస్తాయి కదరా. నీ ప్రభుతో చెప్పు, నా మాటగా చెప్పు. రాక్షసాధమ, జీవితేచ్ఛ ఉంటే వెంటనే పాతాళానికి పారిపో, లేదంటే ప్రాణాలను కోల్పో. ఎన్నో పాపాలు చేసావు, అన్నిటికీ శిక్షగా నిన్ను చంపేస్తా. బాణాలతో నీ శరీరమంతా తూట్లు పొడుస్తా, యమలోకానికి పంపిస్తా. ఈ పాటి నా దయాళుత్వాన్ని తెలుసుకొని వెంటనే పాతాళానికి పారిపోరా. ప్రాణాలు నిలుపుకో. నేను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం వస్తుంది. స్వర్గాన్ని, ఈ భూమిని, ఈ సముద్రాన్ని విడిచిపెట్టి పాతాళానికి పో. యుద్ధం చెయ్యాలి అని కోరిక ఉంటే వెంటనే రా. మహావీరులతో మహాబలంతో తాను అందరినీ ఒకేసారి యమానికి లోకానికి తోసేస్తా. ప్రతి యుగంలో నీ వంటి మహామూఢుని ఎంతోమందిని సంహరించా. ఆయుధాలు ధరించావు కనుక యుద్ధం చేసి వాటికి సాఫల్యం చేవు. లేకపోతే ఊరికనే బరువు మోసినట్టు. నువ్వు ఇప్పుడు మన్మథ పీడితుడవు కూడా. కాబట్టి తప్పకుండా వచ్చి యుద్ధం చెయ్యి. బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కదా అని వెర్రవీగుతున్నావు. నీకు స్త్రీ చేతిలో మరణం రాసిపెట్టే ఉన్నాడు బ్రహ్మ. ఆ మాట మరిచిపోవ. బ్రహ్మదేవుడి మాటకు తిరుగులేదురా అబ్బాయి. అందుకే నేనే వచ్చా. స్త్రీ రూపం ధరించి వచ్చి నీ రూపం పాపం పండి నీ చావు బొడు. మరొక్కసారి చివరి హెచ్చరికగా చెబుతున్నా. జీవిత ఇచ్ఛ ఉంటే ప్రాణాలు గుప్పిట పెట్టుకొని పాతాళానికి పాడు. మహాదేవి ఇచ్చిన సందేశాన్ని శ్రద్ధగా విన్న మంత్రి భయాన్ని దాచుకుంటూ మరింత విలయంగా దేవి, ఆడవారికి తగినట్లు మాట్లాడే. కానీ ఒక్క విషయం, మా ప్రభువెక్కడా నువ్వెక్క. ఇద్దరికీ యుద్ధం మీద. నువ్వు ఒంటరి, పైగా చిన్నదాని. నవ యౌవనంలో ఉన్న సుకుమారు. అతడు మహిషుడు, మహాకాయు, కఠినుడు, అనంత సైన్య సమేతుడు, భీకర శస్త్రాస్త్ర సమన్వితుడు. నిన్ను చాలా తేలిగ్గా చంపేస్తా. మదగజం ఒక మాలతీ పుష్పాన్ని నదిపేసినట్టున్నది. కహ శ్రమః కవిరాజస్య మాలతీ పుష్పమర్దనే మారణే తవ వామూరు మహిషస్య తధారణే. ఇంతకన్నా పరుషంగా మాట్లాడాలంటే సంశయంగా ఉంది. స్త్రీ కల శృంగారానికి రసభంగమవుతుందని భయపడు. మా రాజు నీ పట్ల భక్తి తత్వం, సామధానాలు రెండే ఉపయోగించమని చెప్పాడు కనుక అందుకని అడుగుతున్నాను. లేదంటే ఇంత పరుషంగా మా స్వామిని నిందించనని ఈ పాటికి ఒకే ఒక్క బాణంతో చంపి ఉండే. రూప యవ్వన గర్వంతో మిథ్యాభిమానం మేర మేరి మాట నీ అందాన్ని గురించి
విధి మోహితుడయ్యాడు కదా అని లోకువ కట్టినట్టును. అందుకనే నేను నిన్ను సంహరించకుండా చాలా మర్యాదగా ప్రియంగా మాట్లాడు. సకల రాజ్యాన్ని సకల కోశాన్ని నా ప్రభువు నీకు సమర్పిస్తూ అనుకూలంగా అభిప్రాయం ఏర్పరచు. రోషానికి పోయి మరణాన్ని తెచ్చుకోకు. భావిని ఆలోచన ఇంతగా కాళ్ళ వేళ్ళ పడి బతిమారుతున్న భక్తితో నీ కాళ్లకు మొక్కుదా. మా ప్రభువుని తిరస్కరించకు. వెంటనే మహారాజ్ఞిగా పట్టాభిషేకం జరిపించుకో. ఓ శుచిస్మిత, ముల్లోకాలు నీకు పాదాక్రాంతమవుతాయి. అతడితో సంసార సుఖాలు అనుభవించు. ఈ మాటలు మహాదేవి మరొక్కసారి నవ్వి సౌమ్యంగానే జవాబు చెప్పు. యమనవయ్య ఎర్రాడ, నువ్వు మహిషుడికి ఆప్తుడివి ముఖ్యుడివి అనుకుంటూ అలానే కనిపిస్తూ నీ పశుబుద్ధి ప్రతి మాటలో కనపడు. నీలాంటి వాడు మంత్రిగా ఉన్నాడంటే ఇంకా అసలు వాడు ఎంత బుద్ధిమంతుడో అర్థమవు. దొందుకు దొందే అన్నట్టు సరిపోయి విధి ఎంత చక్కగా కూర్చిందిరా మిమ్మల్ని. నేను ఆడదాన్ని పురుషుణ్ణి కాను, స్త్రీ వేషం కూడా ధరించే వచ్చాగా. నీ ప్రభు ఆడదాని చేతిలో మరణం కావాలి బ్రహ్మదేవుణ్ణి యాచించాడు కదా. ఎంతటి మూర్ఖుడో, అటువంటి చావు వీరోచితమే అనుకున్నా. అయినా అర్థించాడు కనుక అదే జరుగు. అందుకని నేనొచ్చా. నాకు ఏ సైన్యం అక్కల, ఏ ఆయుధం అక్కల. దైవం ప్రతికూలించిన వాడిని చంపడానికి గడ్డి పలక చాలు. ఇది వజ్రాయుధము. దైవం అనుకూలించిన వాడికి వజ్రాయుధం కూడా గడ్డి పలక. విపరీతం యదా దైవం తృణం వజ్ర సమం భవే. విధిశ్చేత్సుముఖాకాం కుశకులిశం స్థూలవత్తద. మరణం రాసి పెట్టి ఉన్నాక ఎంత సైన్యం ఉంటే ఏం లాభం రా. జీవుడికి దేహంతో సంబంధ కాలయోగాన్ని బట్టి ఏర్పడుతుందిరా. విడిపోతూ ఉంటుంది. సుఖ దుఃఖాల్లాగా మరణం కూడా ముందే రాసి పెట్టి ఉంటుంది. అది ఎవరికి ఎలా ఉందో అలాగే జరుగుతుందయ్యా. మార్చడం ఎవరి వల్ల కాదు, బ్రహ్మాదులకే తప్పనిసరిగా ఉండేది. ఈ ఉత్పత్తి వినాశ ఇక నీకు నీ ప్రభువు కూడా మృత్యువును తప్పించుకోలేని వాడు. ముచ్చటబడి ఇచ్చిన వరదానాలు నీ ప్రభువు లాంటి వాడు మాకు మరణం లేదు అని విర్రబీగితే దాన్ని ఏమనాలరా. ఇంతకన్నా మూర్ఖత్వం లోకంలో ఉండదురా అబ్బాయి. ఏ మృత్యుధర్మిణ స్థేషాం వరదానేన దర్పితా మరిష్యాము న మన్యంతే తే మూఢా మందచేతస. అంచేత ఓ మంత్రి, త్వరగా వెళ్ళి నీ ప్రభువుకు చెప్పు. అతడు ఏది ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్య. ఉద్యోగి, అందుకని నిన్ను తప్పేం పట్టట్ల. వెళ్ళు, నా మాటగా చెప్పు. ఇంద్రుడు రేపటి నుంచి స్వర్గాధిపతి అవుతాడు. దేవతలే హవిర్భోక్తలవుతారు. మీరంతా పాతాళానికైనా పారిపో, లేదా ప్రాణాలనైనా పోగొట్టు. మొదటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ జయించాం అనుకుంటున్నాడేమో. అలా గర్వపడద్దని చెప్పు. అది నీ ప్రభువు శక్తిగా బ్రహ్మ ఇచ్చిన వరం శక్తి. తెలుసుకోమను పెట్టు అని ఖచ్చితంగా. అంతా విన్నాడు. ఆలోచనలో పడ్డాడు. మన ఇప్పుడు ఏం చెయ్య? ఈవిడితో యుద్ధం చెయ్యనా తిరిగి వెళ్ళ. ప్రభువు కామాతురుడై సంబంధం చక్కబెట్టమని రమ్మని చక్కబెట్టి రమ్మని పంప. నేను విరసం చేసి ఎలా చెయ్యగలను? అంచేత యుద్ధాన్ని దిగటం మంచిదిగా. ఎలా వచ్చానో అలా వెళ్ళి అడిగింది. జరిగినట్టు ప్రభువుకి విన్నవిస్తా. తర్వాత ఏం చెయ్యాలో ఆయనే నిర్ణయిస్తాడు. సచివులతో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. అంతే. నేను సాహసం చెయ్యకూడదు. నా జయమైన పరాజయమే ప్రభువుకి అప్రియమవు. కోపం ప్రభువులు కదా, కోపం ముందు కొట్టి తర్వాత వాళ్ళు పడు. అంచేత బుద్ధిగా తిరిగి వెళ్ళి ఈ సుందరానికి మాట యథాతథంగా చెడు. తర్వాత ప్రభువు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ఆ మేధావి తీవ్రంగా వెనక్కి తీవ్రంగా వెళ్ళిపోయి మహిషుడికి నమస్కరించి నిలబడి
ఇలా అన్నారు. మహారాజా, సింహవాహనంపై కూర్చున్న ఆ సుందరాంగిని చూశా. 18 బాహువులతో వర ఆయుధాలతో విరాజిల్లుతో దేవి, మా మహిష మహారాజును వరించి పట్ట మహిషివై 3 లోకాలు 7 మా ప్రభువు నీకు దాసులై నీ ఆజ్ఞలు నెరవేరు నీకు ప్రియం కలిగిస్తా అని వినయంగా మనవి చేశా ప్రభు. నా మాటలు ఆ భావిని చిరునవ్వులు చెల్లించి కళ్ళు పెద్దవి చేసుచు, దాన్ని ఎంత మూర్ఖడివిరా నువ్వు, దొంగపోతు అంటే పశువులలోకెల్లా అధమాధం, దేవతా ప్రీతి కోసం బలిస్తాను. నీ మహిషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పశువున మరొక మహిషిని చూసి పెళ్లి కొమ్ములు రాచుకుంటూ తిరుగుతా, అరుచుకుంటూ క్రీడిస్తా. మూర్ఖుడ, వాడిని పెళ్ళాడటం కాదు, ప్రాణాలు తెస్తా, పాతాళానికి పారిపం, లేదా నా చేతిలో చావు తప్పదని చెప్పు అని గర్జించింది ప్రభు. బాగా ఆలోచించి నేను తిరిగి వచ్చేశాను. అసలు ఆ క్షణంలోనే మా అందరినీ సంహరిద్దాం, ఆ సుందరి సంహరిద్దాం అనుకున్నా. రసభంగం అవుతుందేమో, నీ ఆజ్ఞ తీసుకోలేదు కదా అని ఆలోచించి చేతులు కట్టేసుక జరిగింది ఇది. ఆ పైన ఏం చెయ్యాలో మీదే ఆలోచన. దేవరమారి చిత్రం రణమా, మరణమా, ప్రయాణమా, పలాయనమా ఆలోచించి ఏది శ్రేయస్కారం నిర్ణయించందని నిర్ణయించారు. ఇది అధ్యాయం 10లో 66 శ్లోకాల భావం. మంత్రులతో మహిషుడి మంతనాలు తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.